హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా హైప్ ఉంది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దీంట్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఎలా ఎలివేట్ అవ్వబోతుంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత కాంబినేషన్ తో గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా, ఎలా ఉండబోతుంది సార్ సినిమా? డెఫినెట్ గా అంటే పుష్కర కాలం ఆ గబ్బర్ సింగ్ ఆ డైలాగులు ఇప్పటికీ చెప్పుకుంటా ఉంటారు. ఆ స్టేషన్ లో ట్రీట్మెంట్ ఇప్పుడు అందరికి గుర్తుండి. మరి ఏదైనా కానీ గ్లాసు పగిలే కొద్ది పొద్దునెక్కిద్దనే డైలాగ్ తో ఎలక్షన్ లో బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు సినిమా పూర్తవుతుంది అనుకున్నారు, 120 రోజుల షెడ్యూల్ ని మొత్తానికి 40 days లోనే కంప్లీట్ చేశారు. ఏదైనా కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బిజీ షెడ్యూల్ లో కూడా టైం ఇవ్వటం, పొగలంతా ఆయన రాష్ట్రం కోసం, రాత్రి సినిమా కోసం అన్నట్టు డేట్ ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు పూర్తయింది. డెఫినెట్ గా మీరు చెప్తున్నట్టండి, అభ్యుదయ భావాలు గల శ్లోక అంటే రాశికన్నా దీంట్లో ఒక డాన్స్ లో అలరించబోతుంది. ఆయనతో మైకేల్ జాన్సన్ స్టెప్పులు వేపించారు. డెఫినెట్ గా అది ఒక చరిత్ర. ఆయనలో సిగ్గు ఎక్కువ, ఆ సిగ్గు పోయేటట్టుగా అభిమానుల కోరిక మేరకు ముఖ్యంగా హరిశంకర్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో నన్ను చూస్తే ఎడారిలో ఆ గుర్రం పట్టించినట్టు ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు పవన్ గారు. డైలాగులు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆయన తీసిన సినిమాలు అన్నీ చూస్తే, ఒక డీజే కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, అనేక సినిమాలు తీస్తే అక్కడ హీరోని ఎలివేట్ చేయడంలో ఆ డైలాగులు నెక్స్ట్ లెవెల్ ఈయన రాసుకుంటాడు. మంచి టీం ఉంది దీనికి. మరి ఆయన చూస్తూ పెరిగిన వ్యక్తి, ఒక అభిమాని దర్శకుడు అయితే ఎలా ఉంటుందో మనం బాబీని చూసాం, అనిల్ రావిపూడిని చూసాం, ఇప్పుడు హరీష్ శంకర్ని చూస్తున్నాం. డెఫినెట్గా కష్టకాలంలో అతను లాస్ అవ్వకూడదు, ఆ మైత్రి మేకర్స్ ఇబ్బంది పడకూడదు అని చెప్పి డేట్స్ ఇచ్చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం. ఈ రోజు 40 చేసేసి ఎవరు ఊహించిన విధంగా సినిమా పోస్ట్ మ్యాన్ డేట్లు మారుతూ ఉంటాయి. ఇది ప్రీపోన్ అయింది. మార్చి 19 చేసుకున్న ఏకైక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మనం చూడొచ్చండి. హరీష్ గారు, ఎందుకంటే చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, నేను రాజకీయాలకు పనికిరాను, మా తమ్ముడు అది ఫుల్ఫిల్ చేస్తాడు, నేను అన్న కోరికను అతను సాధిస్తాడంటే ఏ రోజుకైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతాడని. మరి 2 పడవల మీద కాలు పెట్టి పయనించగలని కూడా ఆయన చెప్పారు. క్యాపబిలిటీ ఉందని చెప్పాడు. కాబట్టి అది నిరూపించుకుంటున్నాడు. అక్కడ అహోరాత్రులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని తీసుకెళ్లే విషయంలో ఆయన అహర్నిశలు కృషి చేస్తుంది మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నాడు, నా పవన్ కళ్యాణ్ గారు. ఇంకోవైపు ఉస్తాద్ భగత్ సింగ్, నేను పొట్టి శ్రీరాముల ఆవిష్కరణలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మా అన్న పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి లోకేష్ గారు స్పందించిన ఇక్కడ చూడండి. హీరో అని చిరంజీవి గారికి పవన్ చెప్పిన మాట. నేను లోకేష్ గారు పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణలో, అది ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ 58 అడుగులు 58 రోజులు చేసినందుకు పెట్టడం అంటే అన్ని విగ్రహాల కంటే పొట్టి శ్రీరాములు విగ్రహం అవసరం సార్. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రణాళిక అర్పించాడు సార్ పాపం, తెలుగు వాళ్ళకి అవసరం. మరి అది గుర్తించకపోతే ఎట్లా? అది పవన్ చెప్పిన తర్వాత హైలైట్ అయింది. లోకేష్ గారు సంబోధించిన తీరు మనం చూసాం. ఇది సమ్మర్ కి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. నెట్ఫ్లిక్స్ లో అత్యధిక రేట్లు ఓజీ ఎట్లయితే దీంట్లో కూడా పలికింది. మరి తన అన్న సినిమాని మన శంకర వరప్రసాద్ రికార్డుని తమ్ముడు తిరగరాస్తాడా, లేకపోతే ఏప్రిల్లో వస్తే కొడుకు తిరగరాస్తాడు? ఎవరో ఒకరు తిరగరాసే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 350 కోట్ల బిజినెస్ దాటిపోయింది పెద్ది. ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ 250-300 crores అంటున్నారు. నెట్ఫ్లిక్స్ కూడా మంచి రేటుకి తీసుకున్నారు. మరి ఆంధ్ర లేదు, సీడెడ్ లేదు, నైజాం లేదు, కోస్తా లేదు, అన్ని ప్రాంతాల్లో సమ్మర్ లో ఈ సినిమాకి ఎదురే లేదనేది స్పష్టం అండి. వేరే సినిమా తప్ప అది సినిమా, అది నెక్స్ట్ లెవెల్ అండి. అది దేశం గురించి, దేశ భద్రత గురించి, దేశం కోసం అమరులయ్యి ప్రాణాలు సైతం త్యాగం చేసే రా ఏజెంట్లు ఎలా ఉంటారు, పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఎలా ఉంటారు, ఇండియాలో ఎలా పనిచేస్తున్నారు అనేది. అది ఆదిత్యవర్మ ఆయన సినిమా దర్శకుడు నెక్స్ట్ లెవెల్. ఇక ఆ సినిమాకి దీనికి పోటీ కాదు. అది దాదాపు 2000 కోట్లు కలెక్ట్ చేసింది. Part 1, Part 2 రేపు 19వ రిలీజ్ అవుతుంది. అది తెలుగులో లేకపోయినా హిందీలో కూడా సినిమాలు చూశారు. 3 గంటల 40 నిమిషాలు. ఇప్పుడు Part 2 ఆ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తారు. కాబట్టి ఈ 2 సినిమాలు డెఫినెట్ గా ఈ యొక్క సమ్మర్ లో టాప్ లో ఉంటాయి అనేది అక్షర సత్యంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈసారి కంపల్సరీగా బ్లాక్ బస్టర్ ఇది కూడా రిపీట్ అయిపోయేటువంటి డెఫినెట్ గా 2025 అయిందే. 2025 ఎండింగ్ ఓజీతో రీసౌండ్ మోగించాడు.
2026 ఆయన స్టార్టింగ్ సినిమాలు ఇప్పటి వరకు తీసిన సినిమాలు రికార్డు క్రియేట్ చేసింది. అవును సార్. మరి 2026 స్టార్టింగ్ లో వీళ్ళ అన్న రికార్డులు క్రియేట్ చేసి వీళ్ళ అన్నగారు చిరంజీవి గారు అవును. 500 కోట్ల క్లబ్కి వెళ్ళిపోయి నాకు ఎదురే లేదని చూపించుకున్న సమయంలో మరి ఇప్పుడు అన్న నేను కూడా ఉన్నానని అయితే తమ్ముడు రాబోతున్నాడు. రైట్. అన్న బాబాయ్ నాన్న నువ్వు కాదు మీరు కాదు నేనున్నానని చెప్పేసి కొడుకు రాబోతున్నాడు April 30th. అంటే మెగా ఫ్యామిలీకి చూడండి ఆ డిసిప్లిన్, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషనే ఈ రోజున వాళ్ళ ఈ స్థాయిలో ఎదిగారు. ఇంతమంది హీరోలు అవడానికి, ఇంతమంది కోట్లాది మంది ప్రేక్షకాదరణ పొందడానికి. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ ఎక్కడంటే తెలంగాణ కదా, తెలంగాణలో ఉన్నట్టుందా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుందా? అంటే అంతమంది అక్కడ ఇక్కడ అభిమానులు ఉంటారు. పార్టీలు, జిల్లాలు, రాష్ట్రాలు వేరు, సరిహద్దులు దాటిపోయిన ప్రేమ మెగా ఫ్యామిలీ. కాబట్టి ఈ రోజు ఆయన్ని ఎక్కడో తమిళనాడు పార్థివన్ కూడా భవిష్యత్తులో ఇప్పుడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడంటే ప్రజల పట్ల ఎంత ఫాలోయింగ్ ఉందని కళ్ళతో చూశారు కాబట్టి అంటారు. అంతే కదా. కానీ డెఫినెట్ గా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి యొక్క కెమిస్ట్రీ, ఆ మ్యాజిక్ అనేది సెన్సేషన్ క్రియేట్ చేస్తారంటలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి శ్లోక పాత్రలో రాశిఖర్ని అలరించబోతుంది డాన్స్ లో, ఆహభావాలు. ఇక శ్రీలీల అయితే నెక్స్ట్ లెవెల్. ఆమె ఆయనతో నడవటం, ఆయనతో కలిసి నటించడం అదృష్టం అని ఆయన చెప్తా ఉంది. ఖాళీ ఉన్న టైంలోనే బుక్స్ చదువుతాడు ఆయన చెప్పని. ఆయన మాట్లాడే ప్రతి మాట వజ్రం లాంటిది అనేది వాళ్ళ హీరోయిన్లు ఇద్దరు చెప్పడం చూస్తూ ఉంటే, ఎన్నో ఒక ఎత్తు అయితే అలరించడం ఒకటి, ఫైట్స్ డాన్స్ లో తిరుగులేదన్నట్టు కనపడుతుంది. ఆ అగ్రెసివ్ మాస్ లుక్ అపిరెన్స్, పోలీస్ డ్రెస్ వేస్తే హిట్ అయింది, అది కనపడుతుంది. ఇంకోటి హరీష్ శంకర్ చెప్పిన మాటలో దీంట్లో ఇంకో కొత్త పవన్ ని చూస్తారు. ఎమోషన్ తో కళ్ళమట్టి నీళ్లు తీసుకొచ్చే సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరి అది కూడా అది ఎలా ఉంటుందో మరి సినిమాల్లోనే మనం చూడాలి. ఏదేమైనా 2 రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి కావచ్చు, స్పెషల్ షో పర్మిషన్ కూడా కావచ్చు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఏమి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి అడ్డిల్స్ అన్ని పోయి సెన్సార్ క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేది మనకు కనపడతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.